హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను ఈరోజు వచ్చేసి డిమార్ట్లో తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మాకు ఫుల్ బిల్ అయింది. ఎప్పుడు ఎక్కువగానే అవుతుంది కానీ 5,000 కంటే దాటడం ఇది థర్డ్ టైం అనుకుంటా. ఫస్ట్ టైం వచ్చేసి మేము 10,000 తీసుకున్నాము. అప్పుడు కాకపోతే రైస్ బ్యాగులు తీసుకున్నాం కదా, అప్పుడు అయ్యాయి. ఇంకొకసారి మొన్న ఎప్పుడో ఏదో ఐటమ్స్ తీసుకున్నాము, పిల్లలకి డ్రెస్సులు, ఇంకా అలా తీసుకునేటప్పుడు ఫుల్ బడ్జెట్ అయింది. మళ్ళీ థర్డ్ టైం ఇలా 5,000 మేము క్రాస్ చేయడం. ఈసారి వచ్చేసి దాదాపు 6-8 దాకా అయ్యాయండి. 6,800 దాకా అయ్యాయి మాకు. ఇంకా బయట కూడా కూరగాయలు తీసుకొచ్చాము వచ్చేటప్పుడు, వాటితో కలిపి 7,000 కంప్లీట్ అయిపోయాయి. నేను డీమార్ట్లో ఈసారి ఫస్ట్ టైము రైస్ తీసుకోకుండా మొత్తం ఇంటి సామాన్ తీసుకోవడంతోనే సరిపోయింది అండి. ఇవన్నిటికీ చాలా ఖర్చు అయింది ఈసారి ఫస్ట్ టైము. ఇదివరకు ఎప్పుడు ఖర్చు కాలేదు, అంటే ఇంటి సామాన్కి ఇంత ఎక్కువ ఖర్చు కాలేదు అన్నట్టు. చాలా రోజుల తర్వాత మంచిగా అన్నీ తీసుకొచ్చాను. ఇవన్నీ నాకు యూజ్ అయ్యేటి అండి, యూజ్ లేనివి ఏవీ లేవు. ఇంకా అవన్నీ ఏంటో ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఒక లుక్ వేయండి. ఇన్ని ఐటమ్స్ తీసుకొచ్చారా అక్క అనేసి అనిపిస్తుంది, కాకపోతే ఇవి అందరికీ యూజ్ అయ్యేటి అండి. ప్రతిదీ కూడా యూజ్ అవుతుంది మనకు. పనికి రాంది అని అంటాం కదా, అది ఏది ఉండదు, అన్నీ యూజ్ అయ్యేటియే. చూసారా, ఇవన్నీ నేను ప్రతి ఒక్కటి డీమార్ట్లోనే తీసుకొచ్చినాయండి. ఇవన్నీ ఐటమ్స్ మీకు చూపిస్తాను ఇప్పుడు, ఏమేమి తీసుకొచ్చాను అనేది ఒక్కొక్కటి షేర్ చేస్తాను. ఇలా ఎక్కువ ఐటమ్స్ ఎందుకు తెచ్చాను అనేది కూడా మీకు తెలుసు. ఇంకా మా ఇంట్లో వర్క్ జరుగుతుంది, ఇంకా అందరూ ఉన్నాం కాబట్టి అన్నీ సరిపోవాలి అనేసి ఎక్కువ తీసుకొచ్చాను. మళ్ళీ ఇంట్లో కూడా అన్నీ అయిపోయాయి అండి. ఏమంటాము, డిమార్ట్లో అయితే మనకు మంచిగా తక్కువ ధరలో, అంటే మనకు వచ్చే క్వాలిటీలో ఉంటాయి. అందు గురించి ఇంకా అక్కడ తీసుకొచ్చాము అన్ని ఐటమ్స్ కూడా. ఇంకా డిమార్ట్లో వచ్చేసి ఫుల్ ఆఫర్ నడుస్తుంది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. ప్రతి దానికి దాదాపు డిస్కౌంట్ ఉంది అండి. అందుకే ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ స్నాక్స్ లాగా తినేటివి కూడా తీసుకొచ్చాను అండి, అలా ఆఫర్ ఉంది అనేసి. ఇంకా బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా వరకు అయితే అన్నిటిపైన ప్రతి ఒక్క దానిపైన ఆఫర్ నడిచింది. నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత డీమార్ట్కి వెళ్ళాను. ఫుల్గా ఐస్ క్రీమ్ కూడా తినేసాను. మా పిల్లలకు కూడా తెలియదు, మంచిగా అనిపించింది ఐస్ క్రీమ్ తింటే మాత్రం. చాలా రోజుల తర్వాత తిన్నాను కదా, హ్యాపీగా అనిపించింది. ఎప్పుడో కరోనా రాకముందు 2-3 మంత్స్, దాదాపు 1 ఇయర్ అనుకోండి. ఇంకా 1 ఇయర్ అవుతుంది తినేసి, 10 మంత్స్ 1 ఇయర్ అవుతుంది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. చాలా రోజుల తర్వాత మేమిద్దరమే వెళ్ళాము, మా వారు నేను ఇద్దరం కలిసి వెళ్ళాము, పిల్లల్ని తీసుకెళ్ళలేదు. ఇంకా నేను ఇప్పుడు డీమార్ట్లో తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్, ఒక్కొక్కటి. వీటికి డిస్కౌంట్ అనేది ఎంత వచ్చిందో కూడా మీకు చెప్తానండి. కొన్ని యూజ్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయండి మీరు తీసుకొచ్చుకునేటివి, అందుకే నేను ప్రతి ఒక్క ఐటమ్ చూపిస్తాను మీకు, ఓకేనా? ఫస్ట్ ఐటమ్ చూపిస్తానండి. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ప్యాడ్. అక్క నీకు ప్యాడ్ ఉంది కదా, మళ్ళీ ప్యాడ్ ఎందుకు అనేసి చాలామందికి డౌట్ రావచ్చు. కాకపోతే ఈ ప్యాడ్ వచ్చేసి నా కోసం కాదు, మా ఆడబిడ్డ కోసం తీసుకున్నానండి. 139 రూపీస్ దీనికి. తను వచ్చేసి చెక్క తీసుకొస్తాను అనేసి చెప్తే వద్దండి, ఇలాంటి ప్లాస్టిక్దే కావాలి అనేసి చెప్పింది అన్నట్టు. ఎందుకంటే ఊర్లో చాలా వరకు చెక్క ఆల్రెడీ ఉంటాయండి. చెక్క ఇలపీటలు, చెక్క ఏమంటారు, పెద్ద పెద్దవి ఉంటాయి చెక్కయి. అందుకే ఇంకా అది వద్దనేసి చెప్తే నేను ఇలా ప్లాస్టిక్ తీసుకొచ్చాను. కలర్ వచ్చేసి వైట్ తీసుకురాకుండా ఈసారి ఈ బ్లూ కలర్ తీసుకొచ్చాను. బాగుంది కదా, బాగా నచ్చింది, ఇంకా బాగుంది అండి. నా ప్యాడ్ కంటే అయితే బెటర్గా అనిపించింది నాకు, అందుకే ఇది తీసుకొచ్చాను. ప్యాడ్ వచ్చేసి ఇంకా ఇది తీసుకొచ్చేటప్పుడు మేము మర్చిపోయాము. కాకపోతే మాకు అక్కడ ఏమంటారు, మనం ట్రేలు తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు కదా, మనం లగేజ్ ప్యాకింగ్ చేసుకొని తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు గుర్తు చేశారన్నట్టు, అందులోనే మర్చిపోయాము ఆఖరణ. ఎందుకంటే అవి డీమార్ట్ అని రాసి ఉంటుంది కదా ఫ్రెండ్స్, గ్రీన్ కలర్ ఉంటుంది కదా, ఇలా డీమార్ట్ అని రాసి మనం అన్ని లగేజ్ వేసుకునేది అలానే కలర్ ఉంది కాబట్టి మర్చిపోవాల్సి వచ్చింది. తను గుర్తు చేసింది ఎంబడే, ఇంకా వెంటనే తీసుకొచ్చాము. ఇది 139 రూపీస్ అండి. ఇంకా తర్వాత వచ్చేసి ఫస్ట్ యూజ్ అయ్యేది చూపిస్తాను ఫ్రెండ్స్, తర్వాత నేను నార్మల్గా ఇంటి కోసం తీసుకొచ్చిన సరుకులు చూపిస్తాను, బాగా యూజ్ అయ్యేది చూపిస్తాను. తర్వాత దోశ ప్యాన్. నా దోశ ప్యాన్ వచ్చేసి నేను 800 పెట్టి తీసుకొచ్చాను అండి. ఇక్కడ సూపర్ మార్కెట్లో తీసుకొచ్చాను, ఎగ్జాక్ట్గా ఐడియా లేదు కానీ అదేంటో కరెక్ట్గా దోశలు రావట్లేదు. ఇంకా దాన్ని నేను చపాతీకి పెట్టేశాను. చిన్న దోశ ప్యానం కూడా ఉంది నా దగ్గర.
100 రూపీస్కి తీసుకొచ్చింది డిమార్ట్లో. అది కూడా బాగుంది, కానీ అందులో ఏంటి అంటే సన్నగా రావట్లేదండి దోశలు వచ్చేసి, బాగానే వస్తున్నాయి. ఇదైతే చాలా మందంగా ఉంటుంది కదా, మళ్ళీ చాలా గట్టిగా ఉంది అండి. ఇది నేను తీసుకొచ్చాను దోశ పైన. ఈ దోశ పైన వచ్చేసి ఆల్రెడీ వదినే గాలిపెళ్ళికి తీసుకొచ్చింది, ఇంకా తను కూడా తీసుకుంది అండి. దీని కాస్ట్ వచ్చేసి వదినే తీసుకొచ్చినప్పుడు 399 రూపీస్ ఉంది, అంటే 399 రూపాయలు ఉంది. నాకు ఎంతకు వచ్చిందంటే 395 రూపాయలకు వచ్చింది అండి. 4 రూపీస్ తగ్గింది అంతే. కాకపోతే దీనికి 15 నెలలు గ్యారంటీ ఇచ్చారు అండి. గ్యారంటీ ఇచ్చారు, 15 మంత్స్ ఇచ్చారు గ్యారంటీ. అంటే మనకు ఏదైనా డ్యామేజ్ అయినా, లేకుంటే దోశలు కరెక్ట్గా రాకపోయినా, దీనికి అతుక్కపోయినా, తర్వాత సరిగ్గా కాలకపోయినా మనం దేనికైనా వెళ్ళొచ్చు గ్యారంటీ అంటే. అలా 15 మంత్స్ గ్యారంటీ ఇచ్చారండి దోశ పెనానికి. 395 రూపీస్. నేను అన్నీ మీకు రేట్లతో సహా చెప్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ నన్ను కమెంట్స్లో అడగకండి, అక్క దీనికి ఎంత అనేసి రేట్ అడగకండి, ఓకేనా. దీనికి వచ్చేసి 395 రూపీస్. ఇంకా యూజ్ అయ్యేటి ఏంటిది, ఇవైతే మెయిన్గా యూజ్ అయ్యేటి అండి నాకు కొత్తవి తీసుకోవాల్సిన ఐటమ్స్. ఇప్పుడు నేను తీసుకొచ్చిన సరుకులు అనేవి చూపిస్తాను. ఇంకా చాలామంది అడిగారు ఏంటి అంటే, అలాగే నన్ను కొంతమంది అడిగారండి వాషింగ్ మిషన్కి ఏ పౌడర్ యూజ్ చేస్తున్నారు అక్క అనేసి అడిగారు. నేను వచ్చేసి సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ యూజ్ చేస్తున్నానండి. సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ యూజ్ చేస్తున్నాను. 6 kgది మనకు 4 kgs వస్తాయి యాక్చువల్గా, ఇంకా 2 kgs వచ్చేసి ఫ్రీ ఫ్రెండ్స్. ఇది మాది ఏమంటారు, మాది ఫ్రంట్ లోడ్ కదా అండి, టాప్ లోడ్ కాదు కదా. ఫ్రంట్ లోడ్కి వచ్చేసి ఇది ఉంటుంది, టాప్ లోడ్కు ఇంకా వేరే ఉంటుందండి. దీని కాస్ట్ వచ్చేసి రాసి ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి 1099 రూపీస్ అండి. కాకపోతే ఇది మనకు 800కో 99కో వస్తుంది అండి. మా వారు ఏం చేశారంటే దోశ పెనంది ఉంటుంది కదా అండి స్టిక్కరు, అది దీనికి అతికించారు. గమనించండి ఫ్రెండ్స్, ఈ దోశ పెనం ఉంది కదా, దీని స్టిక్కర్ వచ్చేసి ఇక్కడ అతికించారు. ఎందుకంటే ఇది డబ్బా నేను పడేయను, నార్మల్గా కొన్నిటికి యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ డబ్బాలు వచ్చేసి మనం మొక్కలు పెట్టుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది అండి, మట్టి పెట్టుకొని. ఇంకా దీని స్టిక్కర్ ఇలా దీనికి అతికించాడు. ఎందుకు అతికించాడంటే ఇది మేము ఫోటో తీసి పెట్టుకున్నాము ఆల్రెడీ. దీనిపైన మనకు డీమార్ట్ ముద్ర వేశారండి. 395 రూపీస్ పైన ముద్ర అనేది పడింది చూడండి. ఈ ముద్ర ఇంకా డేట్ కూడా మెన్షన్ చేశారండి. ఈ డేట్, ఈ ముద్ర అనేది ఉండాలి. ఇలా ఉంటే మనకు 15 మంత్స్ గ్యారంటీ ఇస్తారట. ఇగో కనిపిస్తుందా మీకు? అందుకే ఇంకా ఇది చింపి బయట పడేయకుండా మేము ఫోన్లో ఫోటోలు తీసి పెట్టుకున్నాము. ఇంకొకటి ఎక్స్ట్రాగా బాగుంటుంది కదా అనేసి ఇలా దీనిపైన స్టిక్కర్ లాగా అతికించారండి మా వారు. దీని కాస్ట్ 500 ఉంటుందండి. దోశ పైన కాస్ట్, యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 500, మనకు ఆఫర్లో వచ్చేసి 395 రూపీస్కి వస్తుంది. ఇది ఫిక్స్. ఇంకా ఇదైతే మనకు 850 800 పడిందండి సర్ఫ్ ఎక్సెల్ వచ్చేసి. ఇంకా మనం సర్ఫ్ కంటే లిక్విడ్ కూడా వాడచ్చు ఫ్రెండ్స్. కాకపోతే లిక్విడ్ వచ్చేసి ఫుల్ కాస్ట్ ఉంది, అందుకే ఇంకా నేను లిక్విడ్ తీసుకొచ్చుకోలేదు. ఇది మెయిన్ ఐటమ్స్ అండి దాదాపుగా. అలాగే నేను 15 kg ఆయిల్ కూడా తీసుకొచ్చాను, అది చివరిలో చూపిస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే అది వెయిట్ బాగా ఉంది, నాకు ఇప్పుడు లేవదు. తర్వాత నేను ఇంటి కోసం తీసుకొచ్చుకున్న ఐటమ్స్ చూపిస్తాను మీకు. ఇంకా పార్లేజీ తీసుకొచ్చాను. పార్లేజీ ఇంత పెద్ద ఎందుకు తీసుకొచ్చానంటే మాకు టీలోకి కావాలి కదా, డైలీ మార్నింగ్ ఇంకా ఈవినింగ్ టీ తాగుతున్నాం కదా, అందుకోసం. లేకుంటే కేక్ చేయడానికి, ఇప్పుడు వచ్చేది మనకు క్రిస్మస్ కాబట్టి చాలా డిఫరెంట్ కేక్స్ రెడీ చేసుకోవాలి కదా, అందుకే ఇంకా పార్లేజీ కేక్ తీసుకొచ్చాను. ఇది వచ్చేసి 70 ఉంది, కాకపోతే ఆఫర్లో వచ్చేసి 62 63 పడింది అండి. డిమార్ట్లో నేను చెప్పాను కదా అన్ని ఆఫర్స్ ఉన్నాయి. ఇది బిస్కెట్స్ వచ్చేసి ఇది తీసుకొచ్చాను. తర్వాత బార్బన్ బిస్కెట్స్, ఇవి బై 1 get 1 అండి. బార్బన్ బిస్కెట్స్ వచ్చేసి 30 రూపీస్కి 2, ఇది తీసుకొచ్చాను. తర్వాత టీ బిస్కెట్స్ కూడా తీసుకొచ్చాను ఫ్రెండ్స్. టీ బిస్కెట్స్ కూడా బై 1 get 1 అండి. 2 ప్యాకెట్స్ తీసుకొచ్చాను. ఇదిను ఇంకొక ప్యాకెట్, ఇంకో ప్యాకెట్ కూడా తీసుకొచ్చానండి. కాకపోతే పిల్లలు ఇప్పినట్టున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా ఓకే చూపిస్తాను. పిల్లలు ఇప్పేశారు ఆల్రెడీ. బై 1 get 1 అండి. ఇది కూడా
మనకు బై వన్ గెట్ వన్లో చాలా బిస్కెట్స్ ఆఫర్ నడుస్తున్నాయి ఫ్రెండ్స్. అలాగే ఇంకా బై వన్ గెట్ వన్ ఆఫర్లో గులాబ్ జామ్ కూడా తీసుకొచ్చాను. గులాబ్ జామ్ పౌడరు, ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ వాడతాను నేను ఎక్కువ శాతం. బాగుంటాయి ఫ్రెండ్స్, బాగా వస్తాయి గులాబ్ జామ్ పౌడర్ కూడా, అంటే గులాబ్ జాములు కూడా బాగా వస్తాయి. ఇవి తీసుకొచ్చాను బై వన్ గెట్ వన్ ఆఫర్. ఇంకా చూపిస్తాను. ఇలా సంతూర్ సోప్స్ తీసుకొచ్చాను. మమ్మీ వాళ్ళు ఇంకా అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా ఎక్కువగా ఇదే యూజ్ చేస్తారు, అందుకే ఇవి తీసుకొచ్చాను. అలాగే ఇంకా సోప్స్ కూడా తీసుకొచ్చానండి. బట్టల సోపులు కూడా 4 తీసుకొచ్చాను. ఎందుకంటే పని వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఇంకా కొన్ని యూజ్ అవుతాయి కదా అనేసి ఇవి తీసుకొచ్చాము 4. తర్వాత ఇంకా జ్యూస్ కూడా ఆఫర్ ఉంది అండి. ఆరెంజ్ జ్యూస్ కూడా ఆఫర్ ఉంది. ఆరెంజ్ జ్యూస్ మినట్ మేడ్ అండి, ఇది కూడా ఆఫర్ ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా బై వన్ గెట్ వన్, ఇలా 2 వచ్చాయి. ఇవి కూడా చాలా ఆఫర్ ఉన్నాయండి. ఇంకా మామ్స్ మ్యాజిక్ కూడా ఆఫర్ ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా బై వన్ గెట్ వన్. ఆల్రెడీ మా పిల్లలు వచ్చేసి ఒకటి కంప్లీట్ చేశారు మొత్తం, ఇది ఇంకొకటి తినేశారు. ఇంకేం తీసుకొచ్చాను బై వన్ గెట్ వన్లో. తర్వాత ఇంటికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ నాకు అయిపోయిన తీసుకొచ్చాను. తర్వాత బిర్యానీ ఆకు తీసుకొచ్చాను. బిర్యానీ ఆకు వచ్చేసి మనకు 17 రూపీస్ ఉంది కదా, అక్కడ వచ్చేసి 13 రూపీస్కో 12 రూపీస్కో అండి. ఇంకా 2 తీసుకొచ్చాను అందుకే. తర్వాత దీన్ని ఏమంటారు, బడి అని అంటారు, కాకపోతే మరాఠీ మొగ్గ అనుకుంటామండి మనం. ఇది తీసుకొచ్చాను ఒక పెద్ద ప్యాకెట్. ఇది 115 రూపీస్ ఉంది, 156 రూపీస్ ఉంది, కానీ ఆఫర్లో వచ్చేసి తక్కువకి వచ్చింది అండి. ఇది కూడా తీసుకొచ్చాను. తర్వాత లవంగాలు తీసుకొచ్చాను 54 రూపీస్, 45 రూపీస్కి ఏమో వచ్చింది లవంగాలు. తర్వాత షాజీరా అండి, షాజీరా వచ్చేసి 44 రూపీస్ ఉంది, కానీ ఇంకా నేను 35 రూపీస్కి ఏమో తీసుకొచ్చాను దీన్ని. తర్వాత బిర్యానీ పువ్వు అండి, ఇది బిర్యానీ పువ్వు వచ్చేసి 60 రూపీస్ ఉంది, కాకపోతే 54 రూపీస్కో 50 రూపీస్కో వచ్చింది. అక్కడ అన్ని మొత్తం ఆఫర్స్ పెట్టారు. అలాగే ఇంకా లవంగాల ప్యాకెట్లు వచ్చేసి 2 తీసుకొచ్చాను, మాకు బాగా వడుస్తాయండి. గరం మసాలా వచ్చేసి. తర్వాత పిస్తా కూడా తీసుకొచ్చాను. పిస్తా వచ్చేసి 138 రూపీస్ ఉంది, కానీ మనకు 106 రూపీస్కి వచ్చిందండి. ఇది 106 రూపాయలకు వచ్చింది ప్యాకెట్ వచ్చేసి. ఇవి కాకపోతే మనకు ఒల్వని పిస్తా అండి. పిస్తా ఎందుకు తీసుకొచ్చాను అంటే, పిస్తా నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్, ఇదివరకు ఎప్పుడు యూజ్ చేయలేదు. పిస్తా కేక్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా బాగుంటుందండి పిస్తా కేక్ వచ్చేసి. నేను బయట ఒక కాడ తిన్నాను అన్నట్టు, నాకు బాగా నచ్చింది. అందుకే ఒకసారి పిస్తా కేక్ ట్రై చేద్దాము అనేసి పిస్తా తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నా దగ్గర జీడిపప్పు, బాదం ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, కాకపోతే ఇది లేదు. ఇంకా మా వారు అప్పుడప్పుడు టైంపాస్గా తినడానికి ఇవి తీసుకొచ్చారు. ఇవి మనకు తిరుపతి అయినా లేకుంటే ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చాలామంది గమనించే ఉంటారు. టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి మనకు బోల్ ప్యాలెల్లో వేసిస్తారు. మా సైడ్ అయితే బాగా వేసిస్తారండి. మున్పు బాగా దొరికేది. మేము వెమ్లవాడ నుంచి ప్రసాదం తీసుకొచ్చామంటే ఇది ఒక ప్యాకెట్ కంపల్సరీ తీసుకొచ్చే వాళ్ళము. కాకపోతే ఇవి ఎక్కడైనా దొరుకుతూ ఉన్నాయి. టైంపాస్కి తినడానికి బాగుంటాయి. అన్నం తిన్న తర్వాత ఇంకా టిఫిన్ చేసిన తర్వాత అయినా. తర్వాత నా స్క్రబ్బర్, స్టీల్ స్క్రబ్బర్, అలాగే లిక్విడ్, ఇంకా గ్రీన్ చిల్లీ సాస్, తర్వాత వచ్చేసి టమాటో కచప్ తీసుకొచ్చాను. మాకు ఫుల్ ఒడుస్తుంది. లవిత్ మొత్తం ఇట్లా నాకేస్తా ఉంటాడు టమాటా కచప్, మనకి ఫుల్ ఇష్టం. దోశలకు చపాతీలకు కూడా ఇదే యూజ్ చేస్తున్నారు ఆఖరికి. ఇంకా జామ్ తీసుకొచ్చాను పెద్ద సీసా వచ్చేసి, ఎందుకంటే సీసాలో మనకు మంచిగా యూజ్ అవుతాయండి పచ్చళ్ళు పెట్టుకోవడానికి. దీనికి వచ్చేసి 215 రూపీస్ ఉంది, కాకపోతే కొంచెం తక్కువకి వచ్చింది. 210కో 205కో వచ్చిందండి. అలాగే ఇంకా హిమాలయ కోకో బటర్ తీసుకొచ్చాను. దీనికి వచ్చేసి మనకు హిమాలయ నర్సింగ్ స్కిన్ క్రీమ్ ఇది ఫ్రీ వచ్చిందండి. ఇది స్కిన్కి పెట్టుకోవడానికి. ఇదేమో బాడీ లోషన్, ఇది స్కిన్కి, దీనికి ఫ్రీ వచ్చింది. ఇంకా కోకో బటర్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మేము ఆల్రెడీ యూజ్ చేసాము, అందుకే స్మెల్ అయితే మస్తు వస్తుంది అండి తెలుసా. చేతులకి బాడీ లోషన్ లాగా అప్లై చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఇదివరకు యూజ్ చేశాను కాబట్టి మా వారు నేను ఇది తీసుకొచ్చాను.
దీని కాస్ట్ వచ్చేసి 280 రూపాయలండి. ఈసారి ఫుల్ తీసుకొచ్చాము అన్ని ఐటమ్స్, నేను చెప్తున్నాను కదా. ఇంకా వాగ్ బక్రీద్, మేము వాడే టీ పౌడర్ వచ్చేసి వాగ్ బక్రీద్ అండి. వాగ్ బక్రీద్ వచ్చేసి కొంచెం వేయగానే మనకు మంచి కలర్ వస్తుంది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. నేను రెడ్ లేబుల్ యూజ్ చేశాను కానీ నార్మల్గా అనిపించింది నాకు. అంటే ఎక్కువగా అయితే ఇదే నచ్చింది అండి. అన్నీ బాగుంటాయి కానీ నేను యూజ్ చేసేది మాత్రం ఇది అండి. ఇంకా ఇది వచ్చేసి మేము 1/2 kg తీసుకొచ్చాము, ఎందుకంటే ఇప్పుడు మాకు యూజ్ అవుతుంది కదా. ఇంట్లో వర్క్ జరుగుతుంది, తర్వాత మా అందరికి కూడా మార్నింగ్ ఈవినింగ్ టీ తాగాలి కాబట్టి ఇంకా ఒకేసారి తీసుకొచ్చుకుంటే బాగుంటుంది కదా అనేసి వాగ్ బక్రీద్ తీసుకొచ్చాము. ఇది కూడా కొంచెం ఆఫర్ ఉంది ఫ్రెండ్స్, 15 రూపీస్ 20 రూపీస్ తక్కువ ఉంది. ఇంకెంత ఉందో చెప్తాను మీకు కాస్ట్ అయితే. దీని కాస్ట్ వచ్చేసి 255 రూపీస్ ఉందండి. కాకపోతే యాక్చువల్గా వచ్చేసి 220 రూపీస్కో 220 రూపీస్కి వచ్చిందండి. దాదాపు 30 రూపీస్ తక్కువ అయింది మాకు. ఈ వాగ్ బక్రీద్ టీ పౌడర్ వచ్చేసి ఇది. ఇంకా తర్వాత బ్రెడ్ ప్యాకెట్, అలాగే ఆయిల్ వచ్చేసి మొత్తం 1 లీటర్ తీసుకొచ్చుకున్నాను. నాకు ఇది దాదాపు 1 ఇయర్ దాకా వస్తుంది అండి. నా హెయిర్కి వచ్చేసి నేను కలోంజీ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా మంది అడుగుతున్నారు. నాకు బెస్ట్ రిజల్ట్ అంటే కలోంజీ ఆయిల్ బాగా రిజల్ట్ తెలిసింది అండి. కరివేపాకు ఆయిల్ యూజ్ చేశాను కానీ దానివల్ల కూడా రిజల్ట్ ఉంది అండి. కాకపోతే దీనివల్ల రిజల్ట్ అనేది తొందరగా తెలిసినట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా ఒకసారి రైస్ వాటర్ కూడా ట్రై చేయాలి ఫ్రెండ్స్, ట్రై చేస్తాను కంపల్సరీ. కలోంజీ హెయిర్ ఆయిల్ వల్ల నా హెయిర్ వచ్చేసి చాలా ఒత్తుగా అయిపోయింది. మళ్ళీ హెయిర్ వచ్చేసి కర్లీగా ఉంటుంది కదా, నాది కొంచెం సిల్కీగా అవుతుంది అండి. నాకు అర్థమవుతుంది ఆ విషయం. నాది మునుపు ఇలా రుంగు చుట్టుకుపోయేది హెయిర్ వచ్చేసి, ఇప్పుడు అలా అవ్వట్లేదు ఫ్రెండ్స్. చాలా నార్మల్గా దూస్తేనే ఇలా సాఫ్ట్గా ఉన్న హెయిర్ లాగా అనిపిస్తుంది అండి. అంత బాగుంది ఫ్రెండ్స్. హెయిర్ ఫాల్ మనకు రాదు, తర్వాత హెయిర్ ఊడిపోదు. హెయిర్ పెద్దగా అంటే పొడవుగా పెరగడానికి బాగా యూజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. హెయిర్ కూడా కొంచెం నాకు అక్కడక్కడ పల్చగా అనిపించేది, అది వచ్చినట్టు అనిపిస్తుంది ఈ మధ్యలో. తర్వాత తెల్ల జుట్టు కూడా మనకు నల్లగా అవుతుందండి ఈ హెయిర్ ఆయిల్ వల్ల పడితే మాత్రం. ఇంకొకరు నన్ను కొంతమంది కమెంట్స్లో అడిగారు, కొన్ని చాలా డౌట్స్ అడిగారు. ఇవే కాదు అండి, అంటే హెయిర్ ఆయిల్ గురించి, కలోంజీ ఆయిల్ గురించి చాలామంది చాలా డౌట్స్ అడిగారు నన్ను. అవన్నీ మీకు క్లియర్ చేస్తాను ఒక బ్లాగ్లో. ఇప్పుడైతే డీమార్ట్లో తీసుకొచ్చినవి చూపిస్తున్నాను కాబట్టి ఇంకా ఇవే చూపిస్తున్నానండి అంతే. తర్వాత కోకోనట్ పౌడర్ 86 రూపీస్. నేను మొన్న తీసుకొచ్చింది ఏంటంటే అనుకోకుండా ఖరాబ్ అయింది అండి. అంటే బయట పెట్టడం వల్ల మా పిల్లలు దాన్ని అంగడంగడి చేశారు. తర్వాత వంట సోడా అండి ఇది. అలాగే ఇంకా ఈసారి లవిత్ కోసం ట్రై చేద్దాం అనేసి ఫస్ట్ టైం మైసూర్ శాండిల్ యూజ్ చేస్తున్నానండి. మైసూర్ శాండిల్ కూడా తీసుకొచ్చాను, ఇవి కూడా కొంచెం ఆఫర్ ఉన్నాయి. తర్వాత జీలకర్ర కూడా నాకు బాగానే ఒడుస్తుంది. తర్వాత షాజీరా వచ్చేసి 2 ప్యాకెట్స్ తీసుకొచ్చినట్టున్నాను. నేను బిర్యానీ ఐటమ్స్ వేసుకోవడానికి ఒక మంచి ప్లాస్టిక్ డబ్బా తీసుకొచ్చుకున్నానండి, దానికే సపరేట్గా వేసుకోవడానికి. ఆల్రెడీ మీకు చూపించాను అనుకుంటే మళ్ళీ ఇవి ఫిలప్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, నేను ఎలా ఫిలప్ చేసుకుంటున్నాను అనేది. తర్వాత యాలకులు, ఇలాచి, అలాగే నేను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఏమంటారు విజయలక్ష్మి మినపగుళ్ళు తీసుకొచ్చాను. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి హోటల్ ఉంది అండి, వాళ్ళు విజయలక్ష్మి మినపగుళ్ళు యూస్ చేస్తున్నారట, బాగా ఎదుగవుతుంది అనేసి వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు మా వారికి. అందుకే నేను కూడా ఒకసారి ట్రై చేద్దాము అనే ఉద్దేశంతోనే తీసుకొచ్చానండి. ఇది చాలా ఎదుగవుతుంది అనేసి మనకు టీవీలో యాడ్స్ కూడా వస్తున్నాయి కదా. 1 kg తీసుకొచ్చానండి. కాకపోతే దీని కాస్ట్ ఎక్కువ అండి. ఎంత ఉంటుందంటే 170 రూపీస్ ఉంది. కాకపోతే డీమార్ట్లో వచ్చేసి 135 రూపీస్కి వచ్చింది అండి. దాదాపు మనకు ఇది 35 రూపీస్ ఆఫర్ నడుస్తుంది అండి. విజయలక్ష్మి మినపగుళ్ళు చూసారా. ఒకసారి ట్రై చేస్తాను, ట్రై చేసిన తర్వాత కూడా నా రివ్యూ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. అంటే బెస్టా లేకుంటే కాదా అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా. ట్రై చేస్తాను ఫస్ట్ టైం. తర్వాత ఇవి ఎందుకో తీసుకురావాలనిపించిందండి, టైంపాస్ కోసం తీసుకొచ్చాను, ఒకసారి ట్రై చేద్దామనేసి. అలాగే అటుకులు, ఇవి వచ్చేసి పోహా అటుకులు అండి. పోహా నేను ఈ మధ్యలో బాగా చేస్తున్నాను కదా, నాకు బాగా నచ్చుతుంది, అందుకే ఇంకా 3 kgs ఏమో తీసుకొచ్చాను. ఇంకా పల్లీలు
డైలీ పచ్చడికి అయితే కంపల్సరీ పల్లీలు కావాలి కదా, అందుకే పల్లీలు వచ్చేసి 1.77 అంటే దాదాపు పావుదొక్క 2 కిలోలు అనుకోండి దగ్గర దగ్గర. ఇవన్నీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇవన్నీ ఐటమ్స్ వీటికి నాకు 6 పైన అయిపోయింది. తర్వాత ఒకటి లాస్ట్ మీకు చూపిస్తాను ఇప్పుడు, ఎందుకంటే అది నాకు లేవ్వదు. ఏది కనిపించట్లేదు. ఓకే, ఒక నిమిషం అండి చూపిస్తాను. చూసారా, 15 kgs ఆయిల్ తీసుకొచ్చాను. ఆయిల్ మాత్రం రేట్లు పెరిగాయి ఫ్రెండ్స్. డీమార్ట్లో అయినా ఎక్కడైనా పెరిగాయి. దాదాపు మేము అప్పుడు తీసుకొచ్చినప్పుడు 90-100 రూపీస్ ఉండేది ఆఫర్లో. ఇప్పుడు 100 పైన ఉన్నాయి. అంటే 100, 110, 120 రూపాయలు ఉన్నాయండి. ఇంకా అన్నిటితో పోల్చుకుంటే నాకు 15 కేజీల ఆయిలే బెటర్గా అనిపించింది. 5 kgs ఆయిల్ అయినా కూడా మేము మొత్తం లెక్క వేసి చూసాము. అంటే కేజీకి ఇంత అవుతుందంటే ఒక 5 kgకి ఎంత అవుతుంది అనేసి మనం అందాజ వేసుకోవచ్చు కదా, అలా వేసుకొని చూసాము. ఇంకా 15 kgsకి ఎంత అవుతుంది అనేసి అనిపించింది. ఇందులో అనుకోండి మనకు ఆయిల్ అనేది ఏమీ తక్కువ రాదు ఫ్రెండ్స్, మంచిగా కరెక్ట్గా వస్తుంది. అందుకే ఇంకా ఇది తీసుకొచ్చాము. ఇది వచ్చేసి ఏం తీసుకొచ్చామో చూపిస్తాను. కంపెనీ ఈసారి ఆయిల్ వచ్చేసి మేము ఫ్రీడమ్ తీసుకొచ్చామండి. చూసారు కదా, ఫ్రీడమ్ తీసుకొచ్చాము. ఫ్రీడమ్లో డి విటమిన్స్ ఉంటాయనేసి చెప్పారు, కానీ దీని కాస్ట్ వచ్చేసి 2300 ఉంది. యాక్చువల్ రేట్ వచ్చేసి చూడండి. కాకపోతే ఇది మాకు ఎంతకు వచ్చింది అంటే డీమార్ట్లో 1800కి వచ్చిందండి. అక్షరాల 1800కి వచ్చింది. అంటే 500 రూపాయలు తక్కువ అండి. ఇంకా ఈ క్యాన్లలో ఎందుకు తీసుకొస్తున్నాము అంటే మేము ఇవి యూజ్ చేసిన తర్వాత చెట్లు పెట్టుకోవడానికి, అంటే పైన బిల్డింగ్ మొత్తం కట్టిన తర్వాత చెట్లు పెట్టుకోవాలి అనేసి ఆలోచన ఉంది ఫ్రెండ్స్. నాకైతే నేను ఇన్ని రోజులు మేడ పైన అందుకే చెట్లు అనేది ఏం పెట్టలేదు. మా హౌస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పైన చూడాలి, పైన వేస్తామో లేదో తెలియదు. మేము వేస్తాము అంటే మీకు ఒక క్లారిటీ ఇస్తాను నేను, ఓకేనా? తర్వాత చెప్తాను, అది ఇప్పుడైతే చెప్పాను, సస్పెన్స్. ఓకే, పైన మొత్తం ఇలా క్యాన్స్ జమ చేస్తూ ఉన్నాను నేను. వీటికి మంచిగా కలర్ వేసి తర్వాత మట్టి పెట్టి చెట్లు పెట్టుకోవాలని నాకు ఇష్టం ఫ్రెండ్స్. అందుకే అలా పెట్టుకోవాలి అనేసి ఇలా క్యాన్లు జమ చేస్తూ ఉన్నాను. ఇలా క్యాన్లు తీసుకొస్తున్నాను. ఇంకా మళ్ళీ ఆయిల్ యూజ్ చేయడానికి కూడా ఇవే మంచిగా అనిపించింది. రేట్ కూడా తక్కువ ఉంది అండి. ఆయిల్ వచ్చేసి మనం ఎప్పుడూ కూడా ఒకే ఆయిల్ యూజ్ చేయకూడదు అనేసి కొంతమంది చెప్తా ఉన్నారు. ఇది నిజమా అనేసి నాకు అనిపించింది ఫ్రెండ్స్. అందుకే మేము అంతకుముందుకు వచ్చేసి గోల్డ్ డ్రాప్ వాడాము. 15 kg ఆయిల్ వచ్చేసి. ఇంకా అంతకుముందుకు గోల్డ్ విన్నర్ వాడామనుకుంటా. ఇలా నెలకు వచ్చేసి చేంజ్ చేస్తూ ఉన్నాము. అంటే కొంతమందికి ఆయిల్ పడుతుంది, కొంతమందికి ఆయిల్ పడదు. నాకు కూడా ఆయిల్ పడదు అండి. అప్పుడప్పుడు కొన్ని ఆయిల్స్ నాకు కూడా పడవు. ఇట్లా దద్దులాగా వస్తాయండి, దురదలాగా వస్తుంది అన్నట్టు కొన్ని ఆయిల్ పడినప్పుడు. కాకపోతే ఏంటో నాకు ఈ మధ్యలో అన్ని ఆయిల్స్ పడుతున్నాయి. అందుకే ఇంకా అన్ని డిఫరెంట్ ఆయిల్స్ ట్రై చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఏది బాగుంటుందో మనం వాడిన తర్వాతనే తెలుస్తుంది కదా. అందుకే ఇవన్నీ నేను వాడిన తర్వాత మీకు చెప్తానండి, ఓకేనా? టోటల్గా ఇవన్నీ వచ్చేసి నేను డీమార్ట్లో తీసుకొచ్చిన ఐటమ్స్ ఫ్రెండ్స్. నాకు యూజ్ ఐడియా తీసుకొచ్చాను. ఇంకా దాదాపు అన్నీ తీసుకొచ్చాను. గుర్తుంచుకొని మరి మేము లిస్ట్ రాసుకున్నాం ఫ్రెండ్స్. ఆ లిస్ట్ ప్రకారమే ఇంకా డీమార్ట్లో నాకు వచ్చిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చాను. ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకురాలేదు అనిపించింది. ఒక 2 ఐటమ్స్ మర్చిపోవడం అంటే అక్కడ లేవు అండి. చిన్న ఆయిల్ వచ్చేసి లేదు, అందుకే ఇంకా తీసుకురాలేదు అలాంటివి. ఇది వచ్చేసి ఈరోజు వ్లాగ్ ఫ్రెండ్స్. నేను డీమార్ట్లో తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా ఇవి అండి. ఇంకా ఆఫర్ కూడా బాగా నడుస్తుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. మేము డీమార్ట్ వచ్చేసి కుషేగూడలో ఉన్న డీమార్ట్కి వెళ్తామండి. అక్కడ మాకు దగ్గర అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా మేము ఇప్పుడు కూడా ఇక్కడికి వెళ్తూ ఉంటాము. ఇంకా ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. మళ్ళీ మనం ఎప్పుడైనా ఇంకోటి సరికొత్త వ్లాగ్తో ఇలానే ఎప్పుడు కలుతూ ఉంటాము. అంతవరకు బాయ్, టేక్ కేర్.